శాలరీ తీసుకోగానే తిన్నగా ఇంటికి వచ్చేయండి. సరే అలాగే. అల్లుడు పెళ్ళి అయిపోయిందా? ఇంకా కాలేదురా. నువ్వెక్కడున్నావు చెప్పు. ఇంకెక్కడ ఉంటాను రా, మీరు దొరికేదాకా పోలీస్ స్టేషన్ నా బతుక. చిత్తకు కొట్టేది కాకుండా చెత్త కూడా ఉడిపిస్తున్నారా. నస్సాపి నీ పక్కన ఎవరున్నారో చెప్పరా. కానిస్టేబుల్స్ దూరంగా ఉన్నారులే, ప్రాబ్లం లేదు. అయినా 10,000 పెట్టి కొనేసాను లేరా. రే డబ్బులు నువ్వేయాలరు. రీ తుప్పాసేదవా, ముందా సీఏ ఎక్కడున్నాడో చెప్పరా. మీరు సేఫ్ రా. సీఏ ఈరోజు మిమ్మల్ని ఎత్తడు. ఏం మాట్లాడుతున్నావురా? సీఏ ఫ్రెండ్ బిజీ ఉన్నాడు కదా, అడగబోతున్నాడు వాడు. అంతలో మీరు పెళ్లి చేసుకోవచ్చు. ఫస్ట్ డే ఉద్యోగానికి వెళ్తున్నావు, చాలా సంతోషంగా ఉంది. టేక్ కేర్, ఆల్ ది బెస్ట్. బాయ్ బాయ్. చేంజ్ సీను, అరే మర్చిపోయినా. థ్యాంక్స్ భయ్యా. బాయ్ అన్నా. సీను, అంబులెన్స్ కాల్ చేద్దాం. చనిపోయాడు. ఒక్క సెకండ్ లేట్ అయ్యి ఉంటే ఇతని ప్లేస్లో నేను ఉండేటోని. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో, పద వెళ్దాం. కరెంట్ పోయిందా ఏంటి? ఉంది. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి క్యాండిల్ తీసుకొస్తాను. ఓకే? సీను, ఏమైంది? ఏం లేదు. పిచ్చా నీకు? రక్తం ఎందుకు వస్తుంది? ఒక్క నిమిషం ఆగు. అరే చెర్రీ, వినొచ్చు కదా చెప్పినప్పుడు. ఇప్పుడు ఏమైంది? ఏమైందేంటి చూడు. చిన్న కట్టే కదా. చెర్రీ, ఏమైంది? ఏం లేదండి, చిన్న కరెంట్ షాక్, దానికే ఏడ్ చేస్తుంది. చిన్న కరెంట్ షాకా? చూడక్క, క్లాస్ కట్ట ఎంత బ్లీడింగ్ అవుతుందో. కట్టుకట్నం ఆగిపోయింది కదా, కంగారు పడకు. ఏంటి కంగారు పడకు? ఇందాక కొద్దిలో యాక్సిడెంట్ మిస్ అయింది. ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత కరెంట్ షాక్. ఇప్పుడు చూస్తే రక్తం కారుతుంది. ఏదో జరుగుతుంది. నీకేమన్నా పిచ్చా? ఇది చాలా చిన్న విషయం. చిన్న విషయం ఏంటి? చిన్న విషయం కాదు, పెద్ద విషయం. ఏదో జరుగుతుంది. ఏం జరగదు,